హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన నవీన్ పోలిశెట్టి గారు హీరోగా చేశారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా చేశారు. ఈ మూవీ నియర్ బై థియేటర్స్లో ప్రెసెంట్ రన్నింగ్ అవుతుంది. మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే పెద్ద జమీందారీ వంశానికి హీరో వారసుడుగా అయితే ఉంటాడు గైస్. పేరుకే జమీందారు కానీ హీరో దగ్గర ఏ ఆస్తి ఏ సంపద అయితే ఉండదు గైస్. హీరోకి ఆ బాధ అయితే ఉండిపోతుంది. హీరో మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఏంటంటే తనకు వచ్చే భార్య సంపదతో ఆస్తితో రావాలని హీరో అయితే అనుకుంటాడు గైస్. అదే తన మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ని చూస్తాడు. చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో అయితే పడతాడు గైస్. తర్వాత హీరోకి తెలుస్తుందంటే హీరోయిన్ని ఒక జమీందారీ వంశానికి చెందింది అని అయితే తెలుస్తుంది గైస్. ఒక జమీందారు వంశానికి చెందింది, ఒక వారసురాలు అయితే హీరోకి అయితే తెలుస్తుంది గైస్. అయితే హీరోయిన్ ఎలాగని ప్రేమలో పడాలని అయితే అనుకుంటాడు గైస్. తను అనుకున్నట్టే హీరోయిన్ ఇష్టాలంటే తెలుసుకొని హీరోయిన్ అయితే తన ప్రేమలో పడేటట్టు అయితే చేస్తారు గైస్. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, లవ్లో అయితే పడతారు గైస్. పడిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు. హీరోయిన్కి మ్యారేజ్ అయితే చేస్తాడు గైస్. చేసిన తర్వాత హీరో లైఫ్లోకి ఒక పెద్ద ట్విస్ట్ అయితే వస్తుంది. మ్యారేజ్ తర్వాత మళ్ళీ ట్విస్ట్ ఏంటి, మళ్ళీ దాని తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఏదైతే మన నవీన్ పోలిశెట్టి గారి ఎంట్రీ కానివ్వండి, దాని తర్వాత వచ్చే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, జమీందారీ అనే ఆ హోదా నవీన్ పోలిశెట్టి గారు చూపించడం, కానీ దాని వెనకాల హీరోకి ఏ ఆస్తి ఏ సంపద లేననేది హీరో అనుకోవడం, ఊరు ప్రజల ముందు ఆ హుందాతనంతో ఉండడం, ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉంటుందో సూపర్గా ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు. చాలా న్యాచురల్గా చేశారు. నవీన్ పోలిశెట్టి గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆ యాక్ట్ మాత్రం చాలా న్యాచురల్గా చేశారు. సూపర్గా చేశారు. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఈజీగా న్యాచురల్గా చేశారు. ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడ తగ్గలేదు. నవీన్ పోలిశెట్టి గారైతే ఇచ్చి పడేశారు ఆ క్యారెక్టర్లో. అలా స్టార్ట్ అయిపోతుంది మనకి. తర్వాత హీరోయిన్ని కలవడం, హీరోయిన్ లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, హీరోయిన్ని లవ్లో పడేయడానికి హీరో చేసే ప్లాన్స్ ఏవైతే ఉంటావో ఆ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి సూపర్గా ఉంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా ఎంటర్టైనింగ్ మాత్రం ఎక్కడ తగ్గదు. ఫస్ట్ హాఫ్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ మ్యారేజ్ అవ్వడము, ఇంటర్వెల్ కార్డ్ పడడం, ఇంటర్వెల్ దగ్గర మాత్రం హిలేరియస్గా ఉంటుంది. ఆ ఇంటర్వెల్ కార్డు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇంటర్వెల్ కార్డు మాత్రం సూపర్గా డిజైన్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇంటర్వెల్ టెస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ తర్వాత మూవీ ఏదైతే స్టార్ట్ అవుతుందో మనకి ఎంటర్టైన్మెంట్ వైజ్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ అలానే ఉంటుంది. ఎక్కడ మనకి బోర్ అయితే ఫీల్ చేయదు. బట్ ఏంటంటే మూవీ ట్రాక్ తప్పిపోతుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఏంటంటే ఇంటర్వెల్ దగ్గర మనకి ఇంటర్వెల్ కార్డ్ దగ్గర ఏదైతే పోర్షన్ మనకు చూపిస్తారో మూవీ అక్కడి నుంచే తీసుకెళ్ళుండుంటే, అంటే ఆ పాయింట్ ఆఫ్ నుంచే మూవీని తీసుకెళ్ళుండుంటే, హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర నుంచే మూవీని తీసుకెళ్ళుండుంటే మూవీ ఇంకోలా ఉండేది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ట్రాక్ తప్పిపోతుంది. మళ్ళీ ఆ పాత రొట్ట కమర్షియల్ మూవీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అది ఎప్పుడు చూసే స్టోరీకే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు సెకండ్ హాఫ్. మళ్ళీ అదే కమర్షియల్ రొటీన్ ఫామ్‌లా ట్రాక్ తప్పిపోతుంది మూవీ మొత్తం. మళ్ళీ అదే మనకి రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తుంది. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ మాత్రం సెకండ్ హాఫ్‌లో కూడా మనకి ఎక్కడ తగ్గదు. హిలేరియస్ అలాగే ఉంటుంది. మన నవీన్ శెట్టి గారు ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ తగ్గలేదు. ఆ పర్ఫార్మెన్స్ అంతా ఇచ్చి పడేశారు. మెయిన్ పిల్లర్‌గా నిలిచారు నవీన్ శెట్టి గారు. ఇంకోటి మీనాక్షి చౌదరి గారి క్యారెక్టరైజేషన్ కూడా సూపర్‌గా డిజైన్ చేశారు. తను మాత్రం ఆ పాత్రకి చాలా న్యాయం చేశారు. ఆ రోల్ కూడా చాలా బాగా రాశారు మీనాక్షి చౌదరిది. తను కూడా ఈ మూవీకి మెయిన్ పిల్లర్‌గా అయితే నిలిచారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం మూవీ నిలబెట్టింది. ఇంకోటి మెయిన్‌లీ కామెడీ ట్రాక్ మాత్రం ఎక్కడ తగ్గదు. హిలేరియస్‌గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అసలు మనము అంటే ఇక్కడ ఇరికిచ్చాలి కామెడీ అనేది అన్నట్టు లేకుండా, అది సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆ హిలేరియస్‌మెంట్, ఆ కామెడీ ఎంటర్టైన్మెంటు, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆ కామెడీ ట్రాక్ కానివ్వండి సూపర్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటది. మనం ఇలాంటి కామెడీ ట్రాక్ పాత మూవీస్‌లో చూస్తాం. అంటే ఒక గుడ్ హెల్తీ కామెడీ అది మాత్రం ఈ మూవీలో చూస్తారు. అస్సలు వల్గారిటీ గానివ్వండి, ఏదో పెట్టాలని పెట్టినట్టు గానివ్వండి ఏమీ ఉండదు. చాలా క్లీన్‌గా, నీట్‌గా ఒక గుడ్ హెల్తీ కామెడీగా ఉంటుంది మూవీ మొత్తం. ఇలాంటి కామెడీస్ ట్రాక్స్ మనం ఓల్డ్ మూవీస్‌లో చూస్తాం. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నాకైతే ఈ మూవీలో అయితే కనిపించింది గైస్. కామెడీ ట్రాక్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. నవీన్ పోలిశెట్టి గారైతే ఆ క్యారెక్టర్‌కి బాగా న్యాయం చేశారు. ఎక్కడ తగ్గలేదు ఆ క్యారెక్టర్‌లో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో ఈజీగా చేసేసారు. క్యారెక్టర్ మాత్రం సూపర్‌గా చేశారు. అసలు ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు కామెడీ గానివ్వండి సూపర్‌గా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ మాత్రం వాళ్ళు మనల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. వాళ్ళు అనుకున్నట్టు ప్రేక్షకులకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. ఈ పండక్కి కడుపుబ్బా నవ్వాలి ఫ్యామిలీతో వచ్చి. వాళ్ళైతే అది అనుకున్నారు. అది వాళ్ళైతే నిలబెట్టారు. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ట్రాక్ అయితే తప్పిపోతుంది గైస్ మూవీ. ఎందుకంటే మళ్ళీ అది రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ రొట్ట స్టోరీకొచ్చేస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం. ఏదైతే ఇంటర్వెల్ ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో అక్కడి నుంచే మూవీని
హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ దగ్గర నుంచే అలా ఎంటర్టైన్మెంట్ నుంచే తీసుకెళ్ళి మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. బట్ మీరు చూడండి సెకండ్ హాఫ్ మాత్రం రొట్ట అంటే మళ్ళీ అదే కమర్షియల్ రొటీన్ ఫామ్‌లోకెళ్ళిపోతుంది గైస్. సెకండ్ హాఫ్ మళ్ళా క్లైమాక్స్‌కొచ్చేసరికి మళ్ళీ అలాగే రొటీన్‌గా ఎండ్ చేసేస్తారు. మూవీ మాత్రం బావుంది గైస్. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్‌లో రన్ అవుతుంది. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి మెయిన్‌లీ. చాలా అంటే హిలేరియస్‌గా ఉంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఎంజాయ్ చేస్తారు మూవీ మాత్రం. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ పోర్షన్ మాత్రం కొద్దిగా రాసుకోవాల్సింది. అది ట్రాక్ తప్పింది సెకండ్ హాఫ్. అది తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో గానివ్వండి, కామెడీలో గానివ్వండి, పర్ఫార్మెన్స్ వైస్‌లో గానివ్వండి, మూవీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నవీన్ పోలిశెట్టి గారి మూవీస్ ఇప్పటిదాకా మనల్ని డిసప్పాయింట్ చేసింది లేదు. ఇది కూడా చెయ్యదు. బట్ సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా రాసుకోవాల్సింది స్టోరీ. అంతే తప్ప మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మిగతా ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. సాంగ్ ఒక్కటి బాగుంది గైస్. సాంగ్ మాత్రం ఒకటి చాలా బాగుంది. మిగతా సాంగ్స్ కూడా ఓకేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బిల్డ్ చేసుకొనుండి ఇంకా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అంతే. మూవీ మాత్రం వాచబుల్ గైస్. నియర్ బై థియేటర్స్‌లో రన్ అవుతుంది. అనగనగా ఒక రాజు. వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి ఈ వీకెండ్. ఓకే. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే నచ్చింది మూవీ. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్‌లో ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది. అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.